నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధాన అంశాలు సంయుక్త తనిఖీలు నిర్వహించిన ఎల్బీ నగర్ మరియు గట్కేసర్ పోలీస్ బృందం 51 కిలోల గంజాయి 4000 రూపాయల నగదు 2 సెల్ ఫోన్లు స్వాధీనం శంషాబాద్ టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించిన టోల్ గేట్ సిబ్బంది ఫాస్ట్ ట్యాగ్ లేదంటూ ఓలా క్యాబ్ డ్రైవర్ పై దాడికి పాల్పడ్డ సిబ్బంది సంగారెడ్డి జిల్లా మ్యాక్సిటీ ప్రధాన రహదారిలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి 50% కాలిన గాయాలతో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఇక వార్తల్లోకి వెళ్తే రాచకొండ సిపి మహేష్ భగవత్ ఆదేశాల మేరకు ఎల్బీ నగర్ మరియు గట్కేసర్ పోలీస్ బృందం సంయుక్త తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిషేధిత గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులో తీసుకున్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన వంశీనాయక్, రాజు నాయక్, రతన్ లాల్ విశాఖపట్నం నుంచి మహారాష్ట్ర షిరిడీకి గంజాయిని తరలిస్తుండగా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 51 కిలోల గంజాయి 4000 రూపాయల నగదు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ టీమ్, క్రైమ్, తర్వాత స్పెషల్ సర్వేలెన్స్ టీమ్ వాళ్ళందరం చాలా విస్తృతంగా ఈ తనిఖీలు చేస్తున్నారు. మా కమిషనరేట్ పరిధిలో 17 మున్సిపాలిటీ, తర్వాత 5 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఈ తనిఖీకి భాగంగా ఈరోజు మా స్పెషల్ ఆపరేషన్ టీం ఎల్బీ నగర్ జోన్ వాళ్ళు వచ్చిన సమాచారాన్ని బట్టి గట్కేసర్ ఓఆర్ఆర్ ప్రాంతంలో అక్కడ తనిఖీ చేస్తున్నప్పుడు ఒక ఇన్నోవా వెహికల్ ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్నోవా వెహికల్ డోర్స్ తర్వాత బ్యానెట్ లో 51 kg గాంజాయి, ఈ గాంజాయి విలువ ఇప్పుడు 5 లక్షల పైన కాస్ట్ ఉంది మార్కెట్. ఈ విశాఖపట్నం ఆంధ్ర ఒడిశా బార్డర్ ప్రాంతం నుంచి మహారాష్ట్ర షిరిడీకి తరలిస్తున్నారు. మనకి చాలా దొరికిన 51 kg గాంజాయితో పాటు ఇన్నోవా వెహికల్, తర్వాత 4500 నగదు, 2 మొబైల్ ఫోన్, తర్వాత 3 వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన నిందితులతో ధారావత్ వంశీ నాయక్, పాండు నాయక్ తాండా, దొరాజ్పల్లి, శివంల మండల్, సూర్యాపేట జిల్లా, తర్వాత ధారావత్ రాజు నాయక్, సాయి పాసిగూడెం తాండా, సూర్యాపేట జిల్లా, తర్వాత జటావత్ రతన్ లాల్, ఈయన రాంకోటి తాండా, శివంల మండల్, సూర్యాపేట. ఈ 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 అమర్గోడ్ నాగరాజు, ఈయన కూడా సూర్యాపేట జిల్లా, తర్వాత మహారాష్ట్ర నుంచి కరణ్, ఈ 2 మాత్రం మనం అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్యాంగ్ ఆంధ్ర ఒడిశా బార్డర్ దాటకుండా ఆ ప్రాంతంలో 2000 రూపీస్ కేజీ ఈ గాంజా అక్కడ పర్చేస్ చేస్తూ ఈ టొయోటో ఇన్నోవా కావచ్చు, ఇంకా వేరే వెహికల్లో అక్కడి నుంచి హైదరాబాద్, తర్వాత మహారాష్ట్ర, అక్కడ వాళ్ళకి ఫిక్స్ అని కొన్ని ట్రాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు విక్రయిస్తున్నారు. మళ్ళా అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లో అది ఈవెన్ కాలేజ్ యూత్ కానీ ఇంకా జనాలకి వాళ్ళు సేల్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మన నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ NDPS చట్టం అంటే చాలా బలమైన చట్టం. దాంట్లో ఈవెన్ ఎవరు మల్టిపుల్ టైమ్స్ ఈ సరఫరా చేస్తున్నారు, అక్రమ రవాణా చేస్తున్నారు, గాంజాయి కానీ మిగతా మాదక ద్రవ్యాలు, వాళ్ళకి డెత్ పెనల్టీ కూడా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ టోల్గేట్ వద్ద టోల్గేట్ సిబ్బంది వీరంగం సృష్టించారు. ఫాస్ట్ ట్యాగ్ లేదంటూ ఎలా వస్తావంటూ ఓలా క్యాబ్ డ్రైవర్ రాకేష్ పై 4 టోల్గేట్ సిబ్బంది అడ్డుకుని దాడి చేశారు. దీంతో రాకేష్ కి తీవ్ర గాయాలు కావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 4 టోల్గేట్ సిబ్బందిని అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు.
పీక పట్టుకోరన్నా. కస్టమర్లు కూడా ఇంకా గప్ప గప్ప బిగుతున్నట్టు. రాజేష్, నేను గచ్చిబౌలి వెళ్ళినా అన్న నైట్. అప్ అండ్ డౌన్ టోకెన్ తీసుకున్నా. అయితే మార్నింగ్ చందానగర్ నుంచి డ్రాప్ వేసుకొని వస్తున్నా ఓలా. అయితే ఫాస్టాగ్ అని చెప్పారు నాకు. నేను చూసుకోకుండా ఎవరు లేరు, వాళ్ళు ఓపెన్ పెట్టారు. ఓపెన్ పెడితే నాకు తెలియకుండా నేను సడన్గా వచ్చేసిన. వాళ్ళు వచ్చిండు, ఆడొచ్చి ఇక ఇస్మే గాడి అన్నయ్య అన్న ఫాస్టాగ్ గాడి అయితే నై మాలూమ్ బోల్కే బోలా. అయితే ఆయన ఎంటకు తీసుకో అన్నాడు. ఎంట బండ్లు ఉన్నాయి. ఇస్మే కైకో యారే బెన్కెళ్ళోడే ఏవో గాలియా దియా. తిట్టినాక నేను అన్న ఎందుకు తిడుతున్నావు అని చెప్పిన, హిందీలో చెప్పిన. అయితే ఆడు గల్ల పట్టుకుని లోపలనే బండ్ల డోర్ స్టీరింగ్ మీదనే గల్ల పట్టుకున్నాక నేను బయటికి దిగానే ముగ్గురు వచ్చిరా. అంటే ముగ్గురు వచ్చి ఇక కొడుతూనే ఉన్నారు. ఇక పోలీస్ కంప్లైంట్ చెప్పిన. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం బిహెచ్ఎల్ ఆవరణలో దారుణం చోటు చేసుకుంది. మ్యాక్స్ సిటీ ప్రధాన రహదారిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. 50% కాలిన గాయాలతో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఆర్సీపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అది చూసిన పిల్లలు వచ్చి మాకు ఆఫీసర్ చెప్తే మేము ఆఫీసర్ చూసి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీసులు వస్తామని చెప్పారు. నేను వెయిటింగ్ సార్. ఎన్ని రోజులు ఆయన ఏం కథను చూడయా. ఎన్ని రోజులు ఆయన ఏం కథను చూడయా. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపాలిటీలో కారు గుర్తు అభ్యర్థి ముద్దా పవన్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాగార్జున హిల్స్, చైతన్య శివ హిల్స్ ప్రతి గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో తనను అత్యధిక మేజార్టీతో గెలిపిస్తే కాలనీలో రోడ్ల సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల్లోకి తీసుకుని వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు గమనించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వార్డుకెళ్ళి మన పవన్ కుమారు ఈ వార్డుకెళ్ళి క్యాండిడేట్గా నియమించబడ్డది. ఆ క్యాండిడేట్కు మేమంతా కాలనీ వాసులము మరియు ఆయనకు మద్దతుగా, నా పేరు జగాల్ రెడ్డి, ఆయనకు మద్దతుగా నిలబడి సబితా ఇంద్రారెడ్డి మన ఆదేశంతో అతనికి మద్దతుగా నిలబడి ఆమెను గెలిపించడానికి మేము శాయశక్తిలో కృషి చేస్తున్నాము. అతన్ని గెలిపించి తీరుతాము. ప్రశాంత్ హిల్స్, నా శివ హిల్స్, నాగార్జున హిల్స్, చైతన్య హిల్స్, టీచర్స్ కాలనీ, ఆల్ కాలనీసు మాకు ప్రజా మద్దతు ఉంది. మేము అతన్ని గెలిపించడానికి శాయశక్తులు కృషి చేసి గెలిపించి మేడం ముందుకు తీసుకుపోతామని మేము ఆశిస్తూ డోర్ టు డోర్ తిరుక్కుంటూ మేడం ఆదేశం ప్రకారం పవన్ కుమార్ను గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి మేడం ముందుకు ఉంచుతాం. టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో మేము ప్రజల మనసు ఆధ్వర్యంలో మేము గెలిపించగలం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం 25వ వార్డులో కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి గునుగుంట్ల మానస గురుమూర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ తమ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. 2018 నుంచి 2019 వరకు 30 వార్డుకు కౌన్సిలర్గా ఉండడం జరిగింది. నా వార్డులో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి వారికి రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, కరెంట్ లైట్లు కానీ, పోల్స్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అందరికీ ఉండి ఎల్లకాలంలో వాళ్ళకి అందుబాటులో ఉండి ఒక మిత్రుల్లాగా, ఒక స్నేహితుల్లాగా, ఒక సన్నిహితుల్లాగా ఉండి వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రతి పనిని చేయడం జరిగింది. మా వార్డులో ఇప్పుడున్న ప్రజెంట్ 25వ వార్డులో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచిగా ఆదరించడం జరిగింది. మా తమ్ముడు వచ్చింది, మా తమ్ముడు కావాలి, మా మిత్రుడు కావాలి, మా స్నేహితుడు కావాలి, మళ్ళీ మన్నయ్య కావాలి, మన్నయ్య ఉండాలి, మన్నయ్యనే మేము గెలిపించుకుంటామన్న సంతోషంగా వాళ్ళు మాకు మంచి ఆదరణ కల్పించడం జరిగింది. వాళ్ళతో పాటు మేము వాళ్ళని ప్రోత్సాహంతోనే మేము ముందుకు పోయి అత్యధికంగా మెజార్టీతో గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం. మంచి ఆదరణ ఉంది. అదేవిధంగా వాళ్ళకి ఇంకా వార్డులో ఉన్న పనులు కూడా నేను వస్తేనే కంప్లీట్ అయితే అనే ఆశతో కళ్ళార్చుకుంటూ చూస్తున్నారు.
మంచి ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో 4వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్వప్న వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రామరెడ్డి నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాలనీ వాసులకు గతంలో చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. అవకాశం కల్పిస్తే ఇంకా మిగిలిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని అన్నారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికల సమరంలో 4వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మా భార్య స్వప్న వెంకటరెడ్డి గారిని బరిలో నిలపడం జరిగింది. నిజంగా గత 3 రోజులుగా మేము ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాదాపు 4వ డివిజన్ కింద 13 కాలనీలు ఇక్కడ మాకు రావడం జరిగింది. ఈ 13 కాలనీలో ఉన్నటువంటి కాలనీ అసోసియేషన్ పెద్దలు కానివ్వండి, కాలనీలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, మహిళా సోదరిమణులు కానివ్వండి, నిజంగా కూడా ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ లేని విధంగా వారందరూ కూడా స్వచ్ఛందంగా నిస్వార్థంగా పార్టీలకు అతీతంగా నా వెంట నడుస్తూ మమ్మల్ని గెలిపిస్తామని వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరణ ఆశీర్వాదం నిజంగా నా జీవితంలో నేను మరవలేదని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. పార్టీలకు అతీతంగా ఇవాళ రాజకీయాలు ఉండొచ్చు రాకపోవచ్చు, పదవులు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఆ కాలనీ ప్రజలు చూపిస్తున్నటువంటి ప్రేమ కానీ అభిమానం కానీ నేను ఈ ఊపిరున్నంత వరకు నిలబెట్టుకుంటానని వారికి ఖచ్చితంగా సేవ చేసుకుంటానని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. గడిచిన 3 రోజులుగా ప్రతి కాలనీలో ప్రతి గడపలో మన ప్రియతమ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, వాళ్ళ కళ్ళలో వెలుగు నింపి మాకు వారి యొక్క వెలుగు ద్వారా ఆశీర్వాదాన్ని ఆదరణ చూపుతున్నాయి. వీటన్నిటిని కూడా మేము ఎప్పుడూ మరవము. నాకు అవకాశం ఇస్తున్న ఈ కాలనీ ప్రజలందరి రుణం ఖచ్చితంగా నేను తీర్చుకుంటా. ఈ ప్రాంతాన్ని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 32 డివిజన్లలో నా యొక్క 4వ డివిజన్ను ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దడానికి నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాలనీ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను కోరుకునేది ఒకటే, ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రేమాభిమానంతో చూపిస్తున్న మీ ప్రేమను నేను ఎప్పుడు కూడా విస్మరించను. మీ వెంబడి ఈ ఊపిరున్నంత వరకు ఉంటానని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మున్సిపాలిటీలో 1వ వార్డు 14వ వార్డు అభ్యర్థులు పర్వీన్ సుల్తానా, పోకల శేఖర్ తరపున రేడియా నాయక్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ అని, అన్ని వార్డుల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని అన్నారు. ఎన్నికల సందర్భంగా కౌన్సిలర్ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఏర్పాటు చేసిన ఈ సమావేశ అధ్యక్షులు డోర్నకల్ పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వీరన్న గారు, మాజీ డోర్నకల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ సత్యరెడ్డి గారు, టీఆర్ఎస్ నాయకులు పెద్దలు భిక్షారెడ్డి గారు, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు శ్రీమతి హైమావతి గారు, ముఖ్యంగా డోర్నకల్ జడ్పీటీసీ సభ్యురాలు కలమ్మ గారు, పట్టణ మహిళా నాయకులు పెద్దలు బలర్ పాష గారు, శ్రీ రామకృష్ణ గారు, శ్రీ మధు గారు, ఇన్ఛార్జ్ సతీష్ గారు, అదేవిధంగా ఇక్కడ మనకు పాటలు చేసిన శ్రీను గారు, పోలీసు నాయక్ గారు, మరి ఉప్పరి నాగరాజు గారు, బండారి శ్రీను గారు, మహిళా నాయకులు నాయకురాలు నాగమణి గారు, నిషా గారు, వాసుమూర్తి వెంకన్న గారు, కోటు శ్రీని గారు, అదేవిధంగా ఖాదర్ పాషా గారు, ఫిరోజ్ గారు, అదేవిధంగా వాసు గారు, ఇంకా పార్టీ ఇన్ఛార్జులకు, పత్రికా ప్రతినిధులకు, ఇతర పెద్దలకు పేరు పేరున
సంక్రాంతి మొన్ననే పోయింది మొన్ననే కాబట్టి ఆలస్యంగా నేను మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఐజాపట్టణం మున్సిపల్ ఎన్నికల్లో సిటిజన్ ఫోరం తరఫున ఆంజనేయులు స్వతంత్ర అభ్యర్థిగా 17వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవకాశం కల్పిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలుపుతూ ఓటర్లను అభ్యర్థించారు. అభ్యర్థులను నిలబెట్టాలంటే ఒక్కొక్క వార్డు నుంచి ఒక ప్రతినిధి మన మున్సిపాలిటీకి పంపించాలి. మరి ఎటువంటి వ్యక్తులని మనం అక్కడ పెట్టాలి? మున్సిపాలిటీకి చదువుకున్న వ్యక్తి అయితే మన నిధులు ఏమొచ్చినవి, ఎక్కడ పోతున్నవి, మరి మన అభివృద్ధి ఏమని ఆలోచన చేస్తారు. మరి నిలబెట్టిన నాయకులకి మనుషులే దొరకలేదా? ఊర్లో చదువుకున్న వ్యక్తే దొరకలేదా? నిలబడిన అభ్యర్థులలో ఎంతమంది ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు మంచి వాళ్ళు ఉండొచ్చు, అమాయకులను నిలబెట్టి వాళ్ళు పబ్బం గడుపుకోవడం ఎంతవరకు సమంజసం? అది ఈ 5 సంవత్సరాలు పోయింది. ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చినా కూడా కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ, నీళ్లు, ఇంకా ఏమన్నా న్యాయంగా అందవలసిన వాళ్ళకి అందియకుండా వాళ్ళ కులాలకని వాళ్ళ పార్టీ వాళ్ళకని అందరూ ప్రజలు సమానంగా వాళ్ళు భావించే నాయకులు కావాలి. మరి ఇదంతా నిర్లక్ష్యం చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా ఇంత 3 రోజులు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్న చదువుకున్న వాళ్ళకి, సామాజిక కార్యకర్తలకి మీ 3 రోజులు విలువైన టయాన్ని, విలువైన ఓటు ఇది 5 సంవత్సరాల కాలానికి ప్రజలకు ఎంతో అభివృద్ధికి ఉపయోగపడే ఒక వ్యవస్థ ఇది ఓటు విధానము. మన నాయకులు మంచి బలమైన ఆయుధాన్ని మన చేతికి ఇస్తే మనమంతా నిర్లక్ష్యం వహిస్తున్నాము. నిలబడిన 4 అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ. అంటే పోటీదారులు 6 మంది ఉన్నప్పటికీ 4 ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు, మరి శకుంతలమ్మ గారు, లాల్ బాష గారు, నేను సాకలి ఆంజనేయులు, చంద్రకాంత్ ఓమ్నిడ్సు, డిగ్రీ క్వాలిఫికేషను. నేను ఎందుకు పోయలేను రాజకీయ పార్టీలు లేకంటే నా విధానం ఏమంటే డబ్బు మద్యం పంచకూడదు. అంటే అయ్యా నువ్వెట్లయ్యా డబ్బు మద్యం 4 పంచకుండా నిలబడదాం. నేను ఒకటే సవాల్ విసురుతున్నా, 4 నిలబడదాము. ఏం పంచకుండా ఎవరు కోటేస్తారో న్యాయంగా పోయి అడుగుదాము. వస్తే నేను అందరు 4 కలిసి తిరుగుదాం. మరి దానికి సిద్ధపడతారా అంటే లేదయ్యా డబ్బు మద్యం పంచుతాం. అంటే అధికారం కోసమో కోసమే వాళ్ళు నిలబడుతున్నారు. అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ప్రజలు మేల్కోవాలా, చైతన్యం కావాలా, నిర్లక్ష్యం విడనాడాలా. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిందని, బీజేపీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా కూడా ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ వలన ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగదని తెలిపారు. మన పాలమూరు అభివృద్ధి కావాలంటే, ఈరోజు అభివృద్ధి జరుగుతున్నదంటే ఈడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు కానీ, ఈడ ఉన్న మంత్రి కానీ గుండె మీద చెయ్యేసుకొని ఏ గుళ్ళో వచ్చి చెప్తారో ఈడ అభివృద్ధి జరుగుతున్న నిధులన్నీ కేంద్రం నుంచి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఇచ్చినవా లేక కేసీఆర్ ఇచ్చినవా ఒక్కసారి చెప్పాలి. వచ్చిన నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున గ్రామము పట్టణము అన్ని అభివృద్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున గ్రామాలకు గాని పట్టణాలకు గాని నిధులు అందిస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి, ఈ కేసీఆర్ తెలంగాణ వస్తే మన బంగారు తెలంగాణ చేసుకుందాం, మనం ఇట్లా చేసుకుందాం, అట్లా చేసుకుందాం, నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది అది అది ఇదని ఎనలేని మాటలు చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కాదు, ఈ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి కానీ ఏ గ్రామానికి కానీ గత 6 ఏళ్లలో ₹1 కూడా ఇయ్యలేదనేటటువంటి విషయం మీరు అందరూ గుర్తు చేసుకోవాలి, తెలుసుకోవాలని చెప్పి మనందరూ నేను కోరుతా ఉన్నా. వాళ్ళ మాయ మాటలు, వాళ్ళ మోసం మాటలు మనం నమ్మడం మానేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నా. నేను అందరినీ కూడా పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో అబద్ధాలు రాపించి అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాలు పత్రికల్లో ప్రచురిస్తా ఉంటే మనం అందరం నమ్మి మోసపోతా ఉన్నాం. ప్రజలంతా కూడా ఈ రోజు ఎన్నికల ముందు ఏం హామీలు ఇచ్చిండు, ఈ రోజు హామీలలో ఏ ఒక్కటైనా నిలబెట్టుకున్నాడా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. 2 బెడ్రూమ్ల ఇండ్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక వచ్చి పాలమూరు అంతా తిరిగిపోయినా అమ్మా మీ ఇండ్లు ఇట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి, ఈ ఇంట్లో ఉండరా, ఈ ఇల్లు గుల్లగొట్టుకొని నేను ఇల్లు ఇస్తాను, ఇండ్లు గుల్లగొట్టించే. మరి ఏదైనా ఇండ్లు కట్టించిండా? బీద వాళ్ళు ఇండ్లు గుల్లగొట్టుకొని రోడ్డు మీద వచ్చి కూర్చుంటే ఏదైనా ఇండ్లు కట్టించిండ్రా? మరి 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టకపోతే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి 2,60,60,000 ఇండ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి
పేదవాళ్ళకి ఇండ్ల కోసం ఇస్తే ఆ నిధులన్నీ కూడా పక్కదారి పట్టించి ఒక్క బీద వాళ్ళకు కూడా ఇండ్లు కట్టియకుండా నీ 2 బెడ్రూమ్లు వద్దయ్యా, మాకు 1 బెడ్రూమ్, మాకు 1 గూడు కావాలి, మన నెత్తి మీద నీడ కావాలని ఆలోచించేటటువంటి బీద వాళ్ళకు ఎక్కడైనా ఒక్క ఇల్లు అయినా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా? బీద వాళ్ళకు ఒక్కసారి ఆలోచన చేయండి. జమ్మికుంట పట్టణంలో 21 వార్డుకు చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి తక్కలపల్లి రాజేశ్వరరావు తమ పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తనను గెలిపిస్తే 21వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, అన్ని రకాలుగా ప్రజలకి అందుబాటులో ఉంటారని తెలిపారు. మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు 21వ వార్డు ఓటర్ మహాశైలు ఇంటింటికి పోయి మరి వాళ్ళను ఓటు పెట్టుకుంటా ఉన్నాం. మేము ఓటు అడిగే హక్కు మాకుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి మనం 60 ఏళ్ళ కాలంలో సాధించుకున్న తర్వాత రెండోసారి కూడా మరి ముఖ్యమంత్రి ఘనవిజయంతో తెలంగాణ ప్రజానీకం మరి పట్టం కట్టడం జరిగింది. ఈనాడు మున్సిపల్ ఎలక్షన్ వచ్చిన తర్వాత టోటల్ తెలంగాణలో ఉన్న ప్రతి మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉన్నది. మన హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ పెద్దలు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మరి ఈరోజు ఉన్న హెల్త్ మినిస్టర్ గారు మరి జమ్మికుంటకు హుజురాబాద్ కాన్స్టిట్యున్సీకి మరి 1000 కోట్ల నిధులు ఈరోజు వెచ్చించడం జరిగింది. మరి అంత అభివృద్ధి చేస్తున్న మరి మంత్రి గారికి అండదండగా ఉండి మన 30 కౌన్సిలర్లను కూడా గెలిపించి మరి మంత్రి గారికి కానుక ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. మన జమ్మికుంటనే కాకుండా హుజురాబాద్ కూడా మున్సిపల్ 2 మున్సిపల్ను కూడా మరి మంత్రి గారి చేతిలో పెడితే మరి మంత్రి గారు ముఖ్యమంత్రి తీసుకుంటారు. కాబట్టి జమ్మికుంట పట్టణ ప్రజలకు మేము కోరేది ఏంటంటే, మేము చెప్పేదే కాకుండా మీరు ఒకసారి మీరే ఆలోచన చేయండి. ఈరోజు ఉన్న డెవలప్మెంట్ ఒకసారి చూడండి. ఇవాళ 4 లైన్స్ ఏమైతేనేమి, మిషన్ భగీరథ అయితేనేమి, మిషన్ కాకతీయ అయితేనేమి, ఒంటరి మహిళను అయితేనేమి, మరి పెన్షన్స్ అయితేనేమి, ఈనాడు ఉన్న జమ్మికుంట మరి మినీ ట్యాంక్ బండ్ అయితే, ఈరోజు సివిల్ హాస్పిటల్ చూడండి, మైనార్టీ స్కూల్స్ చూడండి. ఈరోజు మన జమ్మికుంటలో ఉన్న డిగ్రీ కాలేజ్ కూడా ఒక 10 కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది. అలాగే చెప్పుకుంటూ పోతుంటే పక్కకుండా ఇల్లందుకుంటా మరి రాములవారి టెంపుల్ చూడండి, ఈ రోడ్లు చూడండి, మరి ఈరోజు చెక్ డ్యామ్ చూడండి. రైతాంగానికి మరి ఈరోజు వాటర్ శ్రీశైలం మరి కాళేశ్వరం నుంచి ఇక్కడికి మరి నీళ్ళు కూడా అందినాయి. ఈనాడు యాసంగి కూడా మరి రైతాంగం కూడా మరి వర్షాకాలం లెక్క ఉండి మరి నాట్లు కూడా వేస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా ఆలోచన చేసి మరి తెలంగాణకు పట్టాలని మరి జమ్మికుంట పట్టణ ప్రజలందరికీ కోరుకుంటున్నారు. జై హింద్, జై తెలంగాణ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపల్ పరిధిలో 19వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. 25వ వార్డు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిని నేను ఒకటి టీఆర్ఎస్ నుంచి. పెద్దలు అందరూ నాపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చినందుకు వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రజల్లో అన్ని పథకాలు మాకు ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి ఒక్క పథకాల మీద ముందుకెళ్తున్నాము. ఇంకా ముందు కూడా ప్రతి ఒక్క సమస్యలపై పోరాడతాము. మొత్తం అందరు ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకొని వాళ్ళతో పాటు కూడా మేము ఉంటాము. ఎప్పటికీ ప్రజలకి అందుబాటులో ఉండడానికి ఉంటాము. ప్రజలకు అందుబాటులో ఉంటాము. సూర్యాపేట ఏరియా హాస్పిటల్లో సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని ఆసుపత్రికి వచ్చే రోగులకు పలు ఇబ్బందులకు గురిచేస్తుంది. హాస్పిటల్లో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు హాస్పిటల్ సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డిని ప్రశ్నించగా సూపరింటెండెంట్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా రోగులు మరియు వారి సహాయకులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని కోరుతున్నారు. మంచిగా లేదు, రిపేర్ చేస్తున్నాను. రిపేర్ అంటే అది అంత పాగుబట్టి ఉందా లేదా? పాగుబట్టి లేదు. అసలు దేశం లేదా? మంచిది చెప్పాలి. చెప్పరు మంచి చెప్పరు కదా. బయటికి పర్మిషన్ లేదు నీకు, బయటికి పోను. బయటికి చెప్తాను. ఏం లేదు, పర్మిషన్ లేదు, పోను. రాసుకో పర్మిషన్ లేదు, రాసుకో. జమ్మికుంట పట్టణంలోని 21వ వార్డుకు చెందిన బీజేపీ అభ్యర్థి సీలం జయాప్రకాష్ ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా బీజేపీ ఉన్నత శ్రేణి నాయకుడు పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేయడం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ తమ అభ్యర్థిని గెలిపిస్తే వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జమ్మికుంటలో ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా మార్పు కోరుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏ ఎన్నికలు పెట్టినా మేము ఓట్లేస్తున్నాం కనుక మేమేం పని చేయకపోయినా పర్వాలేదు, ప్రజలే ఓట్లేస్తారనే ధీమాతో ఉన్నారు. ఈ ఎన్నికలలో ఓడించేటట్టయితే పాలన కూడా గాడిలో పడి పనిచేస్తుంది. ప్రజలకు కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు
ఈ మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చినారనే భావన ప్రభుత్వానికి కలిగితే రాబోయే 4 సంవత్సరాలైనా కనీసం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. అదొక మార్పు. రెండవది, పోయిన 5 సంవత్సరాలు ఈ మున్సిపాలిటీని పరిపాలన చేయమని అవకాశం ఇస్తే ఈ జమ్మిగుంట మున్సిపాలిటీలో ఎక్కడ కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అదేవిధంగా పేదవాళ్లకు ఇండ్లు నిర్మాణం చేసే విషయంలో కానివ్వండి, వృద్ధాప్య పింఛన్లు 3,000 పైన ఇస్తామని చెప్పినటువంటిది అమలు చేయకపోవడం, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తిని ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా ఇవ్వకపోవడం, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య తీర్చకపోవడం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాన్ని ఇస్తామని చెప్పి రోడ్లని దువ్వినారు తప్ప ఆ పథకం కూడా పూర్తి కాలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామని గతంలో మాటిచ్చారు. ఎక్కడ చూసినా దుర్గంధం కనపడతా ఉంది. దోమల బెడద, పందుల బెడద తప్ప మరేమీ కనపడట్లేదు. ఇన్ని సమస్యలకు పరిష్కారం దొరకాలంటే మార్పు కావాలి. అదే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిస్తే కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఈ మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ 16వ వార్డు సభ్యులు ఆగం పాండు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పట్ల పోరాడతానని పేర్కొన్నారు. నేను నిజాంపేట కార్పొరేషన్ 16వ వార్డు మెంబర్గా పోటీ చేస్తాను. నా పేరు ఆగం పాండు. గతంలో మాజీ సర్పంచ్గా నేను పనిచేసినటువంటి బాచిపల్లిగా సర్పంచ్ ఎన్నికై అలా 5 ఏళ్ళు కూడా మనం ఇక్కడ ఉన్న సమస్యల మీద అనేకమైన సమస్యలు కూడా సాల్వ్ చేశాం. ఇంకా కొన్ని సమస్యలు మిగిలిపోయినాయి. ఖచ్చితంగా వాటర్ సమస్య మెయిన్గా ఉంది. వాటర్ మిషన్ భగీరథలో కూడా 60% పైప్ లైన్ వర్క్ కూడా జరుగుతూ ఉన్నది. అదొకటి వాటర్ సమస్య మాత్రం ఇక్కడ ఎవరు చూసినా మహిళలు మళ్ళీ వాటర్ సమస్య గురించే తీసుకొస్తూ ఉన్నారు. వాటర్ సమస్య కూడా ఖచ్చితంగా హామీ ఇస్తూ ఉన్న వాళ్ళకి 2-3 నెలల్లో మీకు ఇంటింటి నల్ల వచ్చి ఆ వాటర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను కూడా మహిళలకు చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ఈరోజు అందరూ కూడా ఎన్నో రకాలుగా పింఛన్లు కానీ, మళ్ళీ ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ, మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎన్నో రకాలుగా మళ్ళీ ఈరోజు ప్రజలకు అందుబాటులో జరుగుతూ ఉన్నాయి. మా చేతుల ద్వారా ఎమ్మెల్సీ చేతుల ద్వారా కూడా వచ్చి కూడా మేము ఇంటింటికి కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా రేపు పొద్దున అందరూ కూడా కారు గుర్తు అత్యధిక మెజార్టీ వేసి గెలిపిస్తారని కోరుకుంటూ నాకు అందరు కూడా పేరున ఈ యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా నెరవేర్చాలని హామీ ఇస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. సంయుక్త తనిఖీలు నిర్వహించిన ఎల్బీ నగర్ మరియు గట్కేసర్ పోలీస్ బృందం 51 కిలోల గంజాయి, 4,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం. శంషాబాద్ టోల్గేట్ వద్ద వీరంగం సృష్టించిన టోల్గేట్ సిబ్బంది. ఫాస్టాగ్ లేదంటూ ఓలా క్యాబ్ డ్రైవర్పై దాడికి పాల్పడ్డ సిబ్బంది. సంగారెడ్డి జిల్లా మ్యాక్సిటీ ప్రధాన రహదారిలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి. 50% కాలిన గాయాలతో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.